హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ వీక్షకులందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి అందరూ బాగున్నారు కదా? గత వారము ఎఫ్ఎస్సి సంఘం గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకున్నాము. అదేవిధంగా మరి ఆసియాలో ఉన్న 7 సంఘాల గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి రెండవ సంఘంగా స్మరణ సంఘము గురించి ఈ కార్యక్రమంలో కొన్ని విషయాలు తెలియచేసుకున్నాము. మరి ప్రార్థన చేసుకొని ఈరోజు మన వర్తమానాన్ని ప్రారంభించుకుందాము. మహోన్నతుడు మహాగణుడు మా యొక్క ఆశ్రయదుర్గంనైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీ వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నా ప్రభువా. అయా యొక్క సాయంకాల సమయంలో ప్రభు మరొక్కసారి ప్రభువా తండ్రి దేవా యేసయ్యా, అయా నీ పాదాల చెంత చేరి ప్రభువా తండ్రి అయా నీకు ప్రార్థిస్తుండగా ప్రభువా పరిశుద్ధాత్మదేవ ఈ కడవరి దినాల్లో యొక్క అంత్య దినాల్లో ప్రభువా తండ్రి యేసయ్యా అపాయకరమైన పరిస్థితుల మధ్య ప్రభువా మేము జీవిస్తున్న కాలంలో ప్రభువా దేవా సర్వాధికారి నీ నామము నిమిత్తము ప్రభువా అయా మీరు చూపించిన ప్రేమ నిమిత్తము కృప నిమిత్తము మేము అలయిక ప్రభువా అయా ఇదిగో ప్రభువా మేము ముందుకు సాయపడు సహాయం చేయండి, బలపరచండి ప్రభువా అయా ఇదిగో ప్రభా. మరి ప్రభా ఈ దినాన ప్రభా అయా స్మరణ సంఘము ద్వారా ప్రభా అయా అనేక విషయాలు ప్రభా మాకు తెలియజేయండి ప్రభా. అయా మాతో మాట్లాడండి ప్రభా. అయా ఇదిగో ప్రభా మాకు తోడైండండి ప్రభా. నీ ఘనమైన బలమైన కార్యములు జరిగించండి ప్రభా తండ్రి యేసయ్య సహాయం చేయండి ప్రభా. మరి యొక్క ప్రార్థన టీవీ ద్వారా ప్రభా యొక్క వాక్యం వింటున్న వారందరికీ నాయన గొప్ప దీవెన ఆశీర్వాదం కలుగజేయండి ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలే. ప్రతి కుటుంబాన్ని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ వాక్యపు లోతుల్లోకి నడిపించండి ప్రభా. నీ యొక్క వాక్యానుసారం ప్రభా జీవిస్తూ ప్రభా ముందుకు సాగిపోడుకు పరిశుద్ధాత్మదేవ సహాయం చేసి ముందుకు నడిపించండి అయా. అయా బలపరచండి ప్రభా తండ్రి యేసయ్య యొక్క నాయన అయా అదిగో ప్రభా వర్తమానం ద్వారా ప్రభా తండ్రి అనేకులు ప్రభు యొక్క వాక్యలో బలపడటకు అయా బలపడి స్థిరపడి ప్రభు యొక్క నిత్య జీవంలోకి ప్రవేశించడానికి పరిశుద్ధాత్మదేవ సహాయం చేసి ముందుకు నడిపించమని ఘనమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాము. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతి ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదను, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు అని స్మరణ సంఘంలో ఉన్న విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయాలు మనం చదువుకుని ఉన్నాం. ఈ యొక్క స్మరణ సంఘంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయమని యేసుక్రీస్తు ప్రభు యోహాను ద్వారా తెలియజేస్తున్న మాటలు మనం ధ్యానించినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అంటున్నాడు. దేవుడు మనకు మొదటివాడిగా ఉన్నాడు, కడపటివాడిగా ఉన్నాడు. మరి మొదటివాడిగా కడపటివాడిగా ఉన్నవాడు చెప్పు సంగతులు ఏంటంటే, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మన కొరకు తిరిగి లేచాడు. మృతుడై సజీవముగా జీవించిన గొప్ప దేవుడు మన యొక్క దేవుడు. మరి యేసుక్రీస్తు ప్రభు ప్రథమ ఫలముగా మన కొరకు ఆయన మృతుల్లో నుండి లేచినవాడు, ఆది సంభూతుడిగా ఉన్నవాడు, భూపతులకు అధిపతిగా ఉన్న నిత్యుడు దేవుడు చెప్పు సంగతులు ఏమనగా అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి స్మరణ సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే అంటున్నాడు. స్మరణ సంఘంలో ఉన్న ఆ యొక్క విశ్వాసుల యొక్క శ్రమ దేవునికి
తెలుసంట, దరిద్రత దేవునికి తెలుసట. మరి వాళ్ళు శ్రమల పాలైపోతూ ఉన్నప్పటికీ కూడా, దరిద్రతలో జీవిస్తున్నప్పటికీ కూడా నీవు ధనవంతుడివే అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమైశ్వర్యాన్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా మనము ధనవంతులుగా చేయబడ్డామని దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మరి నీ శ్రమను నేను ఎరుగుదును అని దేవుడు చెప్పినప్పుడు మరి ఎటువంటి శ్రమలు అక్కడ సంఘము అనుభవిస్తూ ఉంది? అసలు విశ్వాసికి, ఒక క్రైస్తవ విశ్వాసికి శ్రమలు ఎలాంటివి, ఏ విధంగా శ్రమలు వస్తాయి? అక్కడ చూసినట్లయితే మరి ఆ యొక్క ఆసియాలో ఉన్న 7 సంఘాలు కూడా, ఆ యొక్క ఆసియా మైనర్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే రోమీలు పరిపాలిస్తున్న కాలం. అప్పటికి ఈ యొక్క సంఘానికి ఈ యొక్క వర్తమానం తెలియజేస్తూ ఉన్నప్పుడు మరి క్రీస్తు శక 1వ శతాబ్దంలో ఉన్నారు. అప్పటికి కూడా రోమా ప్రభుత్వంలో రోమా రాజ్యంలో క్రైస్తవ్యం ఇంకా పరిపూర్ణంగా వ్యాపించలేదు. రోమీలు భయంకరమైన విగ్రహారాధనలో జీవిస్తున్న కాలంలో కొంతమంది క్రైస్తవులు ఆ రోమీల ద్వారా బహుశ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ రోమా రాజ్యంలో మరి కొంతమంది రాజులు వచ్చి మరి నన్నే మీరు ఆరాధించమని చెప్పినప్పుడు ఈ క్రైస్తవులైన వారు మరి అటు విగ్రహాలను ఆరాధించకుండా, ఇటు రాజులను ఆరాధించకుండా జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు వారికి శ్రమలు, భయంకరమైన శ్రమల మధ్య, భయంకరమైన దరిద్రత మధ్య ఆనాటి సంఘము ఉంది. మరి ఆనాటి సంఘముతో పోల్చుకుంటే ఇప్పటి మన శ్రమలు ఎలాంటివి? మన యొక్క శ్రమలు ఎన్నశక్యము కానవి. ఒక క్రైస్తవ విశ్వాసిగా నేటి సమాజంలో మనకి ఎంతో స్వేచ్ఛ ఉంది. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, సంఘాలకి వెళ్ళటానికి ఎక్కడా కూడా మరి అబ్జెక్షన్ అనేది లేని కాలంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఆనాటి రోమా సామ్రాజ్యంలో ఆ ఎఫెసస్ సంఘము కానీ, స్ముర్నా సంఘం కానీ, పెర్గమ సంఘము కానీ, తుయతైరా సంఘము కానీ, సార్దిస్ సంఘము కానీ, అదేవిధంగా ఫిలదెల్ఫియా సంఘము కానీ, లవోదికయ సంఘము కానీ, ఆ సంఘాలు ఎక్కడున్నాయంటే మరి భయంకరమైన విగ్రహాలతో కూడుకున్న దేశంలో ఉన్నాయి. అప్పుడు చాలా భయంకరమైన శ్రమల మధ్య వారు జీవిస్తూ ఉన్నారు. నేటి సమాజంలో మనము కూడా మరి భయంకరమైన విగ్రహాలతో కూడుకున్న దేశంలో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మన యొక్క రాష్ట్రంలో మనకు మటుకి అన్ని శ్రమలు, అన్ని కష్టాలు మనకైతే లేవు. ఇక్కడ మరి శ్రమ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఎటువంటి శ్రమలు వస్తాయని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారంటే ఒకసారి మత్తయి సువార్త చూద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుండి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మరి శిష్యుల్ని పరిచర్యకి పంపిస్తున్నప్పుడు చేస్తున్న కొన్ని ఆజ్ఞలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. 16వ వచనంలో అంటూ ఉంటారు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పావుల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై యుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కోడాలతో కొట్టింతురని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపించినట్లట యేసుక్రీస్తు ప్రభు మరి ఏం చేస్తున్నాడంటే మనల్ని కూడా లోకంలోనికి పంపిస్తున్నప్పుడు సమాజ మందిరాల్లో మనల్ని కోడాలతో కొట్టిస్తారని, మహాసభకి అప్పగిస్తారని ఆనాడు శిష్యులకి హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఆనాటి శిష్యులు ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో నిందల మధ్య, ఎన్నో అవమానాల మధ్య, ఎన్నో వేదనల మధ్య వారి యొక్క జీవితాలు ముందుకు వెళ్తున్న కాలంలో అంటూ ఉన్నాడు, నీ శ్రమను నేను ఎరుగుతున్నాను అని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 16:33 వచనంలో కూడా అయినను లోకంలో మీకు శ్రమ కలుగును, నేను లోకమును జయించి ఉన్నానని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏదైనా మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అయినను లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యము తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నా.
లోకంను జయించిన విజయము మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆనాడు శిష్యులు ఏం చేశారంటే లోకాన్ని జయించినప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి మనము కూడా లోకాన్ని జయించాలని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తున్న మాటలు. మరి నీ యొక్క శ్రమను నేను ఎరుగుతాను, నీ యొక్క దరిద్రతను నాకు తెలుసు, అయినను నీవు ధనవంతుడిగా అంటున్నాడు. ఈ లోకంలో మనము ధనవంతులము కాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో మనము ధనవంతులుగా ఉంటాం. అందుకే మత్తయి సువార్త 6:33 యేసుక్రీస్తు ప్రభు అంటారు, మొదట నువ్వు నా నీతిని నా రాజ్యమును వెతుకుము, తర్వాత అవన్నీ నీకు అనుగ్రహింపబడి అంటారు. మనం మొదటిగా ఏమి వెతకాలంటే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతికినప్పుడు మనము ధనవంతులము. ఈ లోకంలో మరి మన యొక్క శ్రమ కాదు, మన యొక్క శ్రమ ఎన్నశక్యమైంది కాదు. ఎప్పుడు మనం క్రీస్తు వైపు చూస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటూ ఉన్నప్పుడు, క్రీస్తు మన నిమిత్తము శ్రమ పొందినప్పుడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము శ్రమ అనుభవించవలసిన వారమై ఉన్నామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత కింద గమనించినట్లయితే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. అక్కడట కొంతమంది యూదులు కాక యూదులని చెప్పుకుంటున్నారట. అలా చెప్పుకొని సాతాను సమాజపు వారి వల్ల కలుగు దూషణ నేను ఎరుగుదును అంటున్నాడు. దేవునికి తెలియంది ఏముంది ఈ లోకంలో? దేవునికి సమస్తము కూడా తెలుసు. మరి అక్కడ యూదులు కాక యూదులమని చెప్పుకుంటున్నారట. మరి మనము ఎలా ఉన్నాం? క్రైస్తవులము కాక క్రైస్తవులుగా చెప్పుకునేవారిగా ఉన్నామా? బాహ్యముగా యూదుడైన వాడు యూదుడు కాడు, అంతరంగమున యూదుడైన వాడే యూదుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నప్పుడు, మరి బాహ్యంగా మనం క్రైస్తవులుగా కనపడుతున్నప్పటికీ కూడా మనము క్రైస్తవులము కాదు. కానీ అంతరంగములో మరి క్రీస్తును ధరించుకున్నప్పుడు మనము ఎవరమంటే క్రీస్తు వారము నిజమైన క్రైస్తవులమని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే మరి వారి యొక్క దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. హల్లెలూయా. ఒక క్రైస్తవ విశ్వాసి అనుకుంటాడు, ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది, ఈ స్త్రీ కష్టం నాకు ఎందుకు వచ్చింది అనేసి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ స్ముర్ణ సంఘముతో దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నీవు పొందబోవు శ్రమలకు భయపడకమంటూ ఉన్నాడు. శ్రమలు అనేవి మనకి వస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలకు భయపడవద్దని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క దరిద్రులమైన మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిమిత్తము మనము నిందను, కష్టాన్ని, అవమానాన్ని, వేదనని, శోధనని అనుభవిస్తూ ఉన్నప్పుడు మనము ఐశ్వర్యవంతులమేనట. ఎలా ఐశ్వర్యవంతులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందంటే, ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. ఒకవేళ నీవు నేను దరిద్రుడను అని అనుకుంటూ ఉన్నావేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే ఆయన వెదజల్లి దరిద్రులకు ఇచ్చినట చేశాడు, వెదజల్లి దరిద్రులకు ఇచ్చినట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి అక్కడ రాయబడినట్లుగా, మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. ఏమి విస్తరింపజేయగలడంట యేసుక్రీస్తు ప్రభు? సమస్తమైన కృపను మన ఎడల విస్తరింపజేయగలడట. ఆయన మరి సమస్తమైన కృపను మన ఎడల విస్తరింపజేస్తూ ఉన్నప్పుడు ఆ సమస్తమైన కృప నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం నువ్వెందుకు శ్రమ అనుభవించకూడదు? మన జీవాధిపతి అయిన దేవుని నుండి నువ్వు ఎందుకు మరి శ్రమను అనుభవించకూడదు? నువ్వు కష్టాన్ని అనుభవించకూడదు?
ఒకసారి ప్రశ్నించుకుందాము. స్ముర్నాలో ఉన్న వారి యొక్క దరిద్రతను, వారి యొక్క శ్రమను ఎరిగిన దేవుడు నేటి దినాన నీ యొక్క శ్రమను, నీ యొక్క దరిద్రతను ఎరిగి నీతో మాట్లాడుతున్నాడు. నీవు ధనవంతుడవే, నేను దరిద్రుడనని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నేను ధనవంతుడను, నేను క్రీస్తులో ధనవంతుడని నిన్ను నువ్వు అనుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కింద భాగాలు మనం గమనించినట్లయితే 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇస్తానంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు శోధింపబడినట్లు అపవాది ఏం చేస్తాడట, 10 దినములు మిమ్మల్ని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగునంటూ ఉన్నాడు. ఈ లోకంలో సాతాను ఏం చేస్తాడంటే, అపవాది ఏం చేస్తాడంటే మనల్ని చెరలో వేయాలని చూస్తాడు. ఏ చెరలో వేయాలని చూస్తాడంటే పాపపు చెరలో వేయాలని చూస్తాడు. ఆ పాపపు చెరలో వేసి ఆ వ్యభిచారం అనే కోపంలో, దొంగతనం అనే కోపంలో, నరహత్యలనే కోపంలో, ఇంకా విగ్రహార్థన అనే కోపంలో పడవేయాలని చూస్తాడు. అలా పడవేస్తాడు. 10 దినములు మీకు శ్రమ కలిగిద్ది, మరణము వరకు నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క 10 దినాల శ్రమలు ఏంటి? మరి ఆనాడు వారు రోమా ప్రభుత్వంలో, రోమా రాజ్యంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ రోమా రాజులు ఆ క్రైస్తవుల్ని అనేక రకాలుగా హింసలు పెట్టారు. నీరో చక్రవర్తి కాలం నుండి కూడా డొమిషియస్ చక్రవర్తి వరకు కూడా మరి ఎన్నో శ్రమలను ఆనాటి క్రైస్తవులు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆనాటి క్రైస్తవులు అనేకుల్ని ఏం చేశారంటే మరి సింహాలకు ఆహారంగా వేశారు, మరి సలసల కాగే నూనెలో వేశారు, చర్మాన్ని ఒలిచివేశారు, అగ్నిలో దహించి వేశారు. అలాంటి భయంకరమైన శ్రమలనే చెరలో అపవాది వేస్తున్నాడట. అలా వేస్తూ ఉన్నప్పుడు అంటూ ఉన్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగునని అంటూ ఉన్నాడు. ఈ యొక్క 10 దినములు శ్రమ అని అన్నప్పుడు మనము గమనించినట్లయితే మరి అనేక శ్రమలు వారు అనుభవించి ఉండొచ్చు, మరి అనేక కాలాల్లో శ్రమలు అనుభవించి ఉండొచ్చు. ఈ యొక్క 10 శ్రమల గురించి మనము గమనించినట్లయితే, ఒకసారి మనము చూసినట్లయితే ఈ యొక్క 10 శ్రమలు ఇక్కడ మనము ప్రకటన గ్రంథంలో గమనిస్తూ ఉన్నాము. 10 దినములు శ్రమ పడతారనేసి 10 దినములు శ్రమ కలిగిద్దని చెప్తూ ఉన్నాడు. మరి అక్కడ పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము ఒకసారి చూద్దాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, 1వ అధ్యాయము 12వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ బబులోను దేశానికి బానిసలుగా తీసుకొని రాబడిన దానియేలు అంటూ ఉంటాడు, భోజనమునకు శాఖధాన్యాదులు, పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించమని అంటూ ఉంటాడు. ఇక్కడ దానియేలు కూడా అంటూ ఉన్నాడు, మరి రాజు ఏర్పాటు చేసిన భోజన పదార్థాలను బట్టి, రాజు ఏర్పాటు చేసిన ఆ యొక్క మాంసాన్ని బట్టి, రాజు ఏర్పాటు చేసిన విగ్రహాలకు అర్పించిన ఆ యొక్క మాంసాన్ని బట్టి వారిని వారు అపవిత్రపరచుకోకుండా ఇక్కడ అంటూ ఉన్నాడు. మరి అపవిత్రపరచుకున్న భోజనానికి మాకు శాఖధాన్యాదులను, పానమునకు నీళ్లను ఇచ్చి 10 దినాలు మమ్మల్ని పరీక్షించమంటున్నాడు. ఈ యొక్క పరీక్ష ఎవరు కోరుకుంటున్నారు? దానియేలు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే అపవాది సంబంధమైన ఆ భోజన పదార్థాలను తిని తను తాను అపవిత్రపరచుకోకుండా ఈ 10 దినాలు కూడా శ్రమ పడుతూ ఉన్నాడు, పరీక్షించుకుంటూ ఉన్నాడు. అక్కడ అంటూ ఉన్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును అని అంటూ ఉన్నాడు. ఇక్కడ దానియేలు ఆ 10 దినాలు కూడా ఆ యొక్క భోజనంకు శాఖధాన్యాదులను తిని, పానీయానికి నీళ్లు త్రాగి వాళ్ళు ఏం చేశారు అంటే మరి అన్యుల ఆ యొక్క విగ్రహ సంబంధమైన అపవిత్రత నుండి దూరంగా జీవించారు. ఇక్కడ కూడా మనము గమనించినట్లయితే మరి 10 దినాలు శ్రమ కలిగినప్పటికీ కూడా ఆ శ్రమలో నిలవబడితే అక్కడ మరి ప్రభు వాగ్దానం చేసిన
జీవ కిరీటాన్ని పొందుకుంటారని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా మరి పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మోషే ద్వారా ఐగుప్తు దేశంలో దేవుడు ఏం చేశాడంటే 10 అద్భుత కార్యాలు చేశాడు. 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి పంపించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి పంపించినప్పుడు ఆ 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తీయులందరూ కూడా నానా రకాలైన బాధలు పడుతూ ఉంటే, హింసింపబడుతూ ఉంటే గోషేను ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ఇశ్రాయేలు మటికి క్షేమముగా ఉన్నారు. ఆ 10 తెగుళ్ళ నుండి కూడా వాళ్ళని వారు కాపాడుకున్నారు. ఒకవేళ ఇక్కడ స్ముర్నా సంఘంలో ఉన్నవారు 10 దినాలు మరి హింసింపబడవచ్చు, 10 దినాలు శ్రమపడి ఉండొచ్చు. కానీ ఆ 10 దినాల తర్వాత వీరు మరి నమ్మకంగా ఉండి ప్రభు అనుగ్రహించే జీవ కిరీటాన్ని పొందుకుంటారని వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా మరి దేవుని యొక్క ఆజ్ఞలు కూడా 10. ఆ 10 ఆజ్ఞలు మనము గైకొన్నప్పుడు మరి ఆ యొక్క 10 దినాల శ్రమల నుండి మనము తప్పించుకునే వారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యొక్క 10 ఆజ్ఞల గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఒకసారి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మనకు పరిశీలన చేసినట్లయితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనము చూసినట్లయితే, అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆ ఘట సర్పము అంటే ఆ ఘట సర్పమై ఉన్న ఆ యొక్క సాతాను ఆగ్రహము తెచ్చుకొని అంటే కోపము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచున్న వారైన ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధం చేయటానికై బయలు వెళుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. మరి ఈ దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక గొప్ప సాక్ష్యము కలిగినప్పుడు, ఆ యొక్క 10 ఆజ్ఞలు మనము పరిపూర్ణంగా గైకొన్నప్పుడు రానయ్యున్న మహాశ్రమలను తప్పించుకునే వారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి అదేవిధంగా మరి ఇలాగా మనము నమ్మకముగా ఉంటే, దేవుని యొక్క దృష్టికి యథార్థముగా ఉంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మరి దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనము పొందుకోవాలి. అంటే జీవ కిరీటము ఎందుకు ఇస్తారు అంటే, మనము పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకుంటాము. యుగయుగాలు నువ్వు జీవము కలిగిన దేవుడితో జీవిస్తావు, యుగయుగాలు జీవము కలిగిన దేవుడితో నువ్వు పరిపాలన చేస్తావు, యుగయుగాలు నువ్వు జీవము కలిగిన దేవునితో ఏళతావు అని దేవుడు ఏం చేస్తాడంటే మనకి జీవ కిరీటాన్ని ధరింపజేస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి యొక్క జీవ కిరీటం గురించి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే ఒకసారి చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము గమనించినట్లయితే, ఇది శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదట. హల్లెలూయా. మరి ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి దేవుని చేత శోధింపబడడని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి శోధన సహించువాడు ధన్యుడట. మరి ఎటువంటి శోధన మనకు వచ్చినప్పటికి కూడా ఆ శోధనను మనము జయించేవారిగా ఉండాలి. మరి ఆ శోధనని మన విశ్వాసం ద్వారా జయించినప్పుడు, ఆ శోధనకు మనం నిలువబడినప్పుడు ప్రభువు తను ప్రేమించువానికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని మనము పొందుకుంటాము. హల్లెలూయా. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని స్ముర్నా సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. జయించు వానికి నేను జీవ కిరీటము ఇస్తాను. హల్లెలూయా. అదేవిధంగా మరి నమ్మకంగా ఉండువానికి నేను జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. మనం ఎవరి ద్వారా పుట్టాము అంటే దేవుని ద్వారా పుట్టాము.
మరి దేవుని ద్వారా పుట్టిన మనము ఏం చేస్తామంటే లోకాన్ని జయిస్తాం. అక్కడ ఇందాక యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. దేని బట్టి యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని జయించాడంటే తండ్రి ఎడల ఉన్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని బట్టి లోకాన్ని జయించాడు. అటువంటి విశ్వాసము మనకి ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి మనము లోకాన్ని జయించేవారిగా ఉంటాము. మరి దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు, దేవుని యొక్క ఆజ్ఞలు సులువైనవి. మనము మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటూ ఉన్నప్పుడు మనం లోకాన్ని జయించే వారిగా ఉంటాము. మరి ఇక్కడ ఇంకా మన కింద చూసినట్లయితే 11వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడట. మరి జయించువానుడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడని చెప్తూ ఉన్నప్పుడు, మరి జయించినప్పుడు మనము రెండవ మరణం అంటే నరకము ద్వారా ఏ హాని మనము పొందుకోము. ఆ నరకాన్ని కూడా, రెండవ మరణమైన నరకాన్ని పరిపూర్ణంగా జయిస్తాం. ఆ స్మరణ సంఘంలో ఉన్నవారు, అక్కడ శ్రమల పాలు అవుతున్నవారు ఎంతోమంది దేవుని కొరకు హస్తాక్షులు అయ్యారు. ఒక స్మరణ సంఘమే కాదు, ఎఫెసు సంఘంలో, స్మరణ సంఘంలో, పెర్గము సంఘంలో, తుయతైర సంఘంలో, సాదీసు సంఘంలో, ఫిలదెల్ఫియా సంఘంలో, లవోదికేయ సంఘంలో, అన్ని సంఘాలలో కూడా మనకు తెలియని వారు, పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడిన వారు అనేకులు హస్తాక్షులు అయి ఉన్నారు. దేవుని కొరకు పానార్పణంగా వారు పోయబడ్డారు. మరి నేడు ఈ యొక్క వాక్యం వింటున్న మనము మరి దేవుని కొరకు మన ప్రాణము అర్పించేవారిగా ఉన్నాము. దేవుని కొరకు మనము మన యొక్క ప్రాణాన్ని అర్పింపబద్ధులమై ఉన్నాము. దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క రాకడకై కనిపెట్టుకుంటూ ఈ యొక్క స్మరణ సంఘము ద్వారా మరి దేవుడు తెలియజేస్తున్నాడు. మన యొక్క శ్రమ దేవునికి తెలుసు, మన యొక్క దరిద్రత దేవునికి తెలుసు. అదేవిధంగా మరి నువ్వు పొందబోయే శ్రమలకు నువ్వు భయపడవద్దని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి మనకు వచ్చే శ్రమలు బట్టి మనము భయపడక మరి దేవుని కొరకు నిరీక్షణ కలిగి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోవాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి యొక్క వాక్యాలు వింటున్న మనము ప్రతిరోజు కూడా మరి ప్రార్థన చేస్తూ మెలకువ కలిగి ఒక క్రమబద్ధమైన ప్రార్థన జీవితాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఈ టైంకి నేను లెగుస్తా ప్రభా, ఈ టైంకి ప్రార్థన చేస్తాను, ఈ టైంకి నేను మరి నీ యొక్క సన్నిధిలో వాక్యం చదువుతాను, ఈ సన్నిధికి ఈ టైంకి నేను సువార్త చెప్తానని ఒక క్రమబద్ధమైన ఒక సమయాన్ని కేటాయించుకొని ప్రభు సన్నిధిలో మనము సిద్ధపడుతూ ఆయన యొక్క రాకడికై ఎదురు చూడాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి యొక్క స్మరణ సంఘంలో ఉన్న మొదటివాడు కడపటివాడై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అనగా మరి మొదటివాడుగా యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నాడు, కడపటివాడిగా ఉన్నాడు, జీవించేవాడిగా ఉన్నాడు. మనము కూడా దేవుని కొరకు పరిపూర్ణంగా జీవింప బద్దులమై ఉన్నాము. అటు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, మా యొక్క ఆశ్రయదుర్గమునైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీ వందనములు, స్తుతులు, స్తోత్రములయ్య. ఈనాడు ప్రభా స్మరణ సంఘం ద్వారా మాతో మాట్లాడే ప్రభా, అయ్యా నీ యొక్క శ్రమ, నీ యొక్క దరిద్రత నాకు తెలుసు అంటున్నారు ప్రభా. అయినాను నువ్వు ధనవంతుడివి అంటున్నారు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, మరి తండ్రి యేసయ్య మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తానన్నారు ప్రభా. జయించేవాడు ప్రభా రెండో మరణం నుండి ప్రభా అయ్యా తప్పించుకుంటాడని ప్రభా నీ యొక్క వాక్యం చెప్పిండగా ప్రభా. అయ్యా అదిగో ప్రభా, మరి తండ్రి యేసు ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు విన్నగా కానీ ప్రభా నీ యొక్క వాక్యం సెలవిచ్చి ఉండగా ఈ యొక్క మాటలన్నీ కూడా ప్రభా మేము విని ప్రభా యొక్క హృదయాల్లో భద్రపరుచుకొని నీ యొక్క వాక్యానుసారం జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుని కృపను అనుగ్రహించమని నీ ఘనమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.